హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. నాగవల్లి దేవ మాట్లాడుకుంటాడు. నాకు చిన్ని అని డౌట్ వచ్చింది. తను హాఫ్ టికెట్ తోటి మాట్లాడాడు. మధువే చిన్ని అని నాకు డౌట్ వస్తుందంటే, నీకు రాలేదు ఆ డౌట్ అంటే, నాకెందుకు వస్తాడు బావా అని అంటే, లేదు నేను హాఫ్ టికెట్తో మాట్లాడడం నేను చూడలేను కదా అంటే, స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చూసావు కదా చిన్నిలాగానే వేసింది కదా అంటే, లేదు బావా ఆ కాన్సెప్ట్ నేనే ఇచ్చాను అని అంటే, నువ్వు ఇవ్వడం ఏంటి అని అంటే, చిన్ని మీద కోపం ఇంకా ఎక్కువ కావాలని నేను ఆ కాన్సెప్ట్ ఇచ్చాను అని అంటాడు. ఇలా చేస్తే కానీ చిన్ని మీద కోపం ఇంకా ఎక్కువ అవుతుంది బావా, అందుకోసం ఇలా చేశాను. లేదంటే మన శ్రేయాని దూరం పెడతాడు, కాపురం గిట చెయ్యడు, మనసులో పెట్టుకొని చిన్నిని అని నాగవల్లి చెప్తుంది. సరే ఇదంతా వదిలేసి హాఫ్ టికెట్ గురించి మధు ఎందుకు అబద్ధం చెప్పింది అని అంటే, అది నిజమైండొచ్చు కదా బావా అని. వాడేదో ప్లాన్ తోటే ఇక్కడికి వచ్చిండొచ్చు కదా. మధు అబద్ధం చెప్పిందని మీరెలా అనుకుంటారు బావా? మధు అబద్ధం ఎందుకు చెప్పిందని ఆలోచించే బదులు వాడెందుకు వచ్చాడు అని ఆలోచించు బావా. మన నుంచి తప్పించుకున్న హాఫ్ టికెట్ గాడు ఏ ధైర్యంతో ఇక్కడికి వచ్చాడో ఆలోచించు. వాడు ఏదో ప్లాన్ చేసుకొని వచ్చిండొచ్చు హాఫ్ టికెట్ గాడు. ఎందుకంటే మనం ఎలాగో చిన్నిని వెతుకుతున్నాం కాబట్టి వాడిగిట మ్యాడీని వెతికి మ్యాడీని కలిసి బాలరాజుని కిడ్నాప్ చేసామనే విషయం మ్యాడీకి చెప్దామని వచ్చిండొచ్చు వాడు అని అంటది. అవును, వాడు ఏదో ప్లాన్ వేసుకొని వచ్చాడు. అందుకే మనం వాళ్ళకి చెప్పాను, ఎలాగలాగో వాడిని పట్టుకోండి అని చెప్పాను. మధు ఒక దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అది జరిగిన దాని గురించి ఆలోచిస్తూ. మ్యాడీ అలా మాట్లాడతారు. మ్యాడీ వస్తాడు. ఏంటి మధు అంత బాధపడుతున్నావు? ఇంకా ఆ పాత్ర నుంచి బయటికి రాలేవా? ఆ పాత్ర నుంచి బయటికి వచ్చేసే, ఆ పాత్రలు ఉంటే ఇలానే అవుతుంది అని అంటే, లేదు మ్యాడీ నాకు చాలా బాధగా ఉంది అని అంటే, నేను బాధపడాలి, వాళ్ళ మమ్మీ నన్ను మోసం చేసింది కాబట్టి, నువ్వెందుకు బాధపడుతున్నావు అని అంటే, నువ్వే చిన్నివా అని అంతగా కనెక్ట్ అవుతున్నావు, నువ్వే చిన్నివా ఏంటి, నువ్వే చిన్నివా అని అడుగుతాడు. అంటే నువ్వే చిన్నివయి నాతో ఫ్రెండ్షిప్ చేసి ఇన్నాళ్ళు నువ్వు చిన్నివి కాదు కదా, కాదు అని అంటది. అంటే మళ్ళీ ఎందుకు అంతగా ఫీల్ అవుతున్నావు? ఆ చిన్ని నిజంగా కనిపిస్తే ఇంతగా ఫీల్ అవుతుందో లేదో, కానీ నువ్వు ఎందుకు అంతగానో ఫీల్ అవుతున్నావు అంటే, నువ్వు చిన్ని గురించి చిన్నప్పుడు ఎలా ఉందో అని చెప్పావు కదా, తన మనస్తత్వం ఎలా ఉంటుందో, తను నిన్ను ప్రాణాల నుంచి కాపాడిందని అన్నావు కదా. చిన్ని వాళ్ళ అమ్మతో కలిసి పిక్నిక్ వెళ్ళానని చెప్పావు, అలాగే వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పావు కదా. నువ్వు చెప్పినందుకే నువ్వు వాళ్ళ మమ్మీ కానీ చిన్ని కానీ చాలా మంచోళ్ళని నేను నమ్మాను. ఎట్టి పరిస్థితుల్లో కానీ వాళ్ళు ఒకరు కాపాత చేయరని నేను నమ్మాను. అంత మంచోళ్ళ కోసం నువ్వు ఇన్నేళ్ళు వెతుకుతున్నావని చాలా ఆనందపడ్డాను. నువ్వు పొరపాటు పడుతున్నావని, చిన్ని వాళ్ళ అమ్మ మీ అమ్మని చెప్పలేదని గట్టిగా నమ్ముతున్నాను. ఎవరో హత్య చేసి తన మీద వింద వేసిందని నేను నమ్ముతున్నాను గట్టిగా అంటే, మన మ్యాడీ అంటాడు, నేనైతే తనే చంపిందని గట్టిగా నమ్ముతున్నాను అని. నా మనసు చెప్పినట్లే నమ్ముతాను, ఆ దేవుడు కాదు కదా, ఎవరు వచ్చినా నేను నమ్మను, నా మనసు చెప్పిందే నేను వింటాను. ఇంకోసారి నువ్వు ఇది నన్ను మార్చాలని చూడకు. వాళ్ళు జీవితాంతం మన శత్రువులని ఆలోచించు, ఇంకా ఏం ఆలోచించకు అని అంటారు. తర్వాత సారీ మధు, సరే మనం వెళ్దాం పదా అని వెళ్ళిపోతారు. తర్వాత హాఫ్ టికెట్ చూసి, పాపం పిచ్చి తల్లి వాళ్ళ అమ్మ నిర్దోషి అని నిరూపించడానికి ఎన్నో పాటలు పడుతుంది. పాపం దేవుడా ఎలాగలాగో తనకు సాయం చేసేటట్టు చూడండి దేవుడా అని అంట. అమ్మ ఏంటవి అని అంటే, ఈరోజు అమ్మది ఆర్థికం కదమ్మా, అందుకే వెళ్ళి ఇవన్నీ తీసుకొని వచ్చానంటే, పొరపాట్లో నేను మర్చిపోయానమ్మా అని అంటది. అనగానే నువ్వు బాగా గుర్తుపెట్టుకున్నావమ్మా అంటే, బర్త్డేనన్నా మర్చిపోతాను కానీ ఇలాంటిది నేను మర్చిపోనమ్మా అని అంటది. సరే ఈరోజు ఎలాగలా ఆర్థికం మంచి చేద్దామని అంట. ఆల్రెడీ పంతులు గారితో మాట్లాడాను, వెళ్తే అయిపోతుంది అని. తొందరగా రెడీ కాండి, చెరువు దగ్గరికి వెళ్దామని అంటాను. అనగానే తర్వాత మధు వచ్చేసి వాళ్ళ అమ్మ ఫోటో ముందు నిలబడి, అమ్మ నీ మీద పడ్డ నింద ఎలాగోలాగో తొందరగా నిరూపిస్తాను అని అంటది. నాగవల్లి కిందికి వస్తుంది. రాగానే వాళ్ళ పిఏ ఉంటాడు కదా, అతను ఫొటోస్ తీసుకొని వస్తాడనమాట. ఏంటి ఫొటోస్ అంటే, సారు ఫ్రేమ్ చేసుకొని తీసుకురమ్మన్నాడంటే, ఆ ఫొటోస్ చూడగానే మన కావేరి చిన్ని ఉంటుందన్నమాట. ఏంటి బావా ఈ కావేరి చిన్ని ఫొటోస్ ఎందుకు చేయించావంటే, ఈరోజు ఆ కావేరి చనిపోయిన రోజు, అంటే మనం చంపిన రోజు. అలాగే చిన్ని గిట్ట ఎక్కడుందో తెలుసుకొని దాని గిట్ట చంపేస్తే శత్రుశేషం మిగలకుండా పోతుంది. సారీ బావా, ఆ మధువే చిన్ని అని నాకు తెలుసు గిట్ట నీకు చెప్పలేకపోతున్నాను, ఈ నిజాన్ని నీకు చెప్పలేకపోతున్నాను. ఆ మధుయే చిన్ని అని నీకు ఎలాగో చెప్తే నువ్వు వెళ్ళి ఆ మధుని చంపేస్తావు. అలాగో మ్యాడీ అనేది మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది. ఆల్రెడీ చిన్ని విషయంలో చాలా బాధపడుతున్నాడు. అలాగే మధు చనిపోయిందని తెలిస్తే అసలు తట్టుకోలేదు. అందుకే ఆ మధే చిన్ని అని చెప్పలేదు. తెలుసుకుంటాను, నేను ఎలాగలాగో ఆ చిన్ని ఎక్కడుందో నేను తెలుసుకుంటాను. దాని బాబుని దేవుని దగ్గరికి పంపిస్తాను. బాబా అనవసరంగా నువ్వు తొందరపడుతు. బాబా ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఎందుకు ఇప్పుడు అవసరమా ఇవన్నీ అని అంటది. చిన్ని బతుకుండి నేనే పార్వతిని చంపానని
తెలిస్తే నాకే పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఈరోజు కావేరి చనిపోయిన రోజు కాబట్టి నువ్వు ఫ్రేమ్ కట్టించావు, అలాగే చిన్ని ఫోటో ఎందుకు కట్టించావు, ఎందుకు చేయించావంటే ఏదో చెప్తాడనమాట. చెప్తే సరే బాబా పద బ్రేక్ఫాస్ట్ చేద్దామని వెళ్తాడు. మన మ్యాడీ ఆ ఫోటోలను చూస్తాడు, తీసుకొని ఆ ఫోటోలను తీసుకొని కిందికి వెళ్ళిపోతారు. తర్వాత బాలరాజుని చూపిస్తారు. బాలరాజు ఆ రౌడీలకి ఈరోజు డేట్ ఎంత అంటే 10 అని చెప్తారు. చెప్తే అయ్యో ఈరోజు ఆర్థికం ఉంది మా కావేరిది, ఎలాగలాగో తప్పించుకొని చేయించాలి అని. వీళ్ళ ఫొటోస్ ఎందుకు మన దగ్గర ఉన్నాయి, ఆమె ఫోటో ఇంకా వాళ్ళ కూతురు ఫోటోలు ఇలా ఉండడం అవసరమా అంటే ఈరోజు కావేరి చనిపోయిన రోజు నాన్న, అయితే మన ఇంట్లో ఎందుకు ఉన్నాయి, కావేరి మీ మమ్మీకి ఫ్రెండ్, అలాగే వాళ్ళ డాడీ మీ డాడీకి ఫ్రెండ్ కదా, ఎలాగోలో శ్రేయంకి న్యాయం చేయాలని, వాళ్ళు ఎలా దూరం చేసినా కానీ మీ నాన్న సాయం చేయాలని ఇలా ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ భార్య చనిపోయిందని ఊర్లో ఉన్న అన్నదానం అందరికీ చేయాలనుకుంటున్నాడు. మీరేంటి డాడీ ఆమె కోసం మీరు ఇలా చేయిస్తున్నారు, ఆమె మీ భార్యను చంపిన ఆవిడ కోసం ఇలా చేయడం అవసరం, ఇంత మంచితనం ఎందుకు డాడీ, ఇంత మంచితనం ఉంటే వేరే వాళ్ళు పిచ్చితనం అని అనుకుంటారు అంటే లేదు నేను చెయ్యాలి అని అంటాడు. సరే అమ్మని చంపిన అలాంటి మనిషిని నువ్వు క్షమించి ఇలాంటివి చేస్తావేమో కానీ నేనైతే క్షమించలేను అని, వాళ్ళ కూతురిగినా క్షమించను అంటే అప్పుడు మన దేవ అంటాడు మాకు కావాల్సింది ఇదే కదా, అదే ప్లాన్ చేస్తాం కదా అని అంటారు. వెరీ గుడ్, నీకు ఇలా దేశం పెరుగుతూనే ఉండాలి. అవును డాడీ, ఇప్పుడు ఆమెది కార్యక్రమం కాబట్టి ఆమె ఫోటో చేయించావు, మరి చిన్ని ఫోటో ఎందుకు చేయించావంటే అందరూ నేను చేయించాలని అనుకోకుండా వాళ్ళ కూతురే ఈ అన్నదానం చేయిస్తుందని అనుకోవాలని చేయించాను అంటే సరే మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి డాడీ అని